Hi friends, welcome back. Welcome back to my channel. Good news for AP Inter students. AP Inter results are expected to be released by the Board of Inter Education very soon, BIEAP very soon, for both first year and second year students. As per sources in BIEAP, the board is expected to announce the results on 12th, day after tomorrow, 12th April. Students will be able to check the results on the board's official website once the results are announced using their roll number and date of birth. Exams started a bit late when compared to Telangana state in AP. In Telangana, exams started on 28th here, 1st onwards, and only 2 days ago the valuation process is completed in AP. But within very short time, they completed the decoding process. Today it is going to be completed, decoding, checking the process, everything is completed, is going to be completed today, this evening, and day after tomorrow they are all set to announce the results. So when compared to AP state, Telangana state is lagging behind. Why the state is taking its own time? Why TSBI is taking its own time to announce the results? It's a $1 million question. Nobody knows. Last year also, immediately after the completion of the paper valuation, within 4 days, AP board announced the results, and here it has taken nearly 1 month time. TS board has taken nearly 1 month time to announce the results after the completion of inter paper valuation. This is technology hub. Hyderabad is technology center, very established state. So Hyderabad is developed in all the aspects. They have equipment, modern equipment also. In spite of all these things, having all these things, they are still lagging behind. Why? It is only because of the lack of administration. It's very poor administration. Even the secretary, the controller of examinations, nobody has proper hold on the administration. These are the main reasons. Inter public పరీక్ష ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఏపీ ఇంటర్ బోర్డు విద్యా మండలి అన్ని సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించబోతున్నారు. అంతర్గత పనులు, దీనికి సంబంధించిన అంతర్గత పనులు మొత్తం ఈరోజు మధ్యాహ్నం నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెక్నికల్ సమస్యలు ఏదైనా ఉంటే ఇవాళ రేపు కంప్లీట్ చేసుకుని ఎల్లుండి మధ్యాహ్నం కల్లా విజయవాడలో ఈ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఈసారి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల విద్యా మంత్రి రావట్లేదు అనౌన్స్మెంట్కి. విద్యాశాఖ సెక్రటరీ కానీ ఇంటర్ బోర్డు సెక్రటరీ కానీ ఈ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నారు. అయితే తెలంగాణలో ముందుగానే స్టార్ట్ అయ్యాయి, ముందుగానే కంప్లీట్ అయిపోయింది పేపర్ వాల్యుయేషన్. మరి ఇక్కడ తెలంగాణలో మాత్రం 22 తర్వాత అంటున్నారు. ఇంత లేట్ ఎందుకు అవుతుందో ఎవరికి అర్థం కాని విషయం. ఇంటర్ బోర్డుని, తెలంగాణ ఇంటర్ బోర్డుని సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఇక్కడ అవుట్డేటెడ్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఇంత టెక్నాలజీ పరంగా హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్లో ఉన్నప్పటికీ కూడా, ఇంత రిచ్ స్టేట్, ఎస్టాబ్లిష్డ్ స్టేట్ అయినప్పటికీ కూడా ఇంటర్ రిజల్ట్స్లో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందనేది ఎవరికి అర్థం కాని విషయం. సో ఈ ఇంటర్ బోర్డులో పాతుకుపోయిన ఈ ముసలి నక్కల్ని, గుంట నక్కల్ని ఏరిపరేయాలి, ప్రక్షాళన చేయాలి. ముందుగా బుల్డోజర్లు పెట్టి ఇంటర్ బోర్డు బిల్డింగ్స్ని మొత్తం కూల్చిపడేయాలి, కొత్తగా బిల్డింగ్లు కట్టాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవినీతి కంపు ఉంది, మరి ఫిజికల్గా మురికి కూడా ఉంది, ఫిజికల్ కంపు కూడా ఉంది. అక్కడ ఎంతో దుర్గంధంలో ఉంటాయి ఈ రెండు ఆఫీసులు కూడా. మంచిగా మళ్ళీ ఒకసారి మొత్తం ప్రక్షాళన చేసి అవన్నీ పడగొట్టి డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్లు కట్టి, అవి విద్యాభవన్లు, విద్యని ప్రదానం చేసే భవన్లు కాబట్టి అక్కడ ఎంటర్ అవ్వగానే ఒక మంచి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉండాలి. అక్కడ ఒక సరస్వతి మందిరమో, విగ్రహమో, ఇటు పక్కన వచ్చేసి ఈ సర్వమత ప్రార్థనా మందిరం, వచ్చే పేరెంట్స్ కోసం, స్టూడెంట్స్ కోసం పెద్ద వెయిటింగ్ హాల్, వాళ్ళకి వాటర్ సౌకర్యం, ఫ్రెష్ అంటే వాష్రూమ్ సౌకర్యం, ఇవన్నీ సౌకర్యాలు కల్పించి ఒక పెద్ద మంచి బిల్డింగ్ని నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇందులో ఈ పనికి మాలిన ముసలి నక్కలు కొన్ని తోడయ్యాయి, ఇందులో గూడు కట్టుకొని ఉన్నాయి ఇంటర్ బోర్డులో. వాళ్ళందరినీ ప్రక్షాళన చేస్తే అప్పుడు మాత్రం ఇంటర్ బోర్డు సరిగా పనిచేస్తుంది. ఎందుకంటే పేపర్లు ఇవ్వటంలో జాప్యమే, పేపర్లు ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యమే, మిస్టేక్స్, ఎన్నో ఎర్రర్స్, క్వశ్చన్ పేపర్లో ఎర్రర్స్, టెక్స్ట్ బుక్లో ఎర్రర్స్, సమయానికి రావు టెక్స్ట్ బుక్స్, మరి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఎర్రర్స్,
సదుపాయాలు సరిగా ఉండవు, ఆ డబ్బులు సరిగా రావు, ఇంతవరకు అమౌంట్ రాలేదు, రెమ్యూనరేషన్ 2 మంత్స్కో 3 మంత్స్కో రెమ్యూనరేషన్ వస్తుంది పనిచేసిన వాళ్ళకి. ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్ బోర్డుని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.